హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం లడ్డు గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. అసెంబ్లీ అని లేదు, మండలి అని లేదు, పబ్లిక్ మీటింగ్స్ అని లేదు, ఎక్కడ చూసినా లడ్డు మతం. ఈ రెండింటి అంశాల గురించి తప్ప కూటమి ప్రభుత్వానికి ఇంకొక సమస్యే కనపడట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా. అసలు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ చర్చించిన అంశాలు ఎందుకు పక్కన పెట్టేశారు? కేవలం మతాల గురించి లడ్డు గురించి మాత్రమే ఎందుకు చర్చిస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తాజా పరిణామాల గురించి మనతో మాట్లాడడానికి కాకు ఉమా గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ వైస్ ప్రెసిడెంట్. మేడం నమస్తే. మేడం నమస్తే. చూస్తున్నారు, గత కొన్ని రోజులుగా అంటే ఈ లడ్డు అంశం తెరపైకి వచ్చి దాదాపు సంవత్సరన్నర అవుతుంది. సంవత్సరన్నర నుంచి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే తిరుమలలో తొక్కిసలాట్లో కొంతమంది చనిపోయారు, తర్వాత సింహాచలంలో కొంతమంది చనిపోయారు, ఇంకా ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏం జరిగినా కూటమి ప్రభుత్వం కేవలం ఈ లడ్డు అంశం దగ్గర మాత్రమే ఆగిపోయింది. ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా తీసుకొచ్చి దాన్ని లడ్డుకి ముడిగేస్తూ ఉన్నారు. ఎందుకు అంతలాగా ఆ అంశాన్ని మాట్లాడుతున్నారు? అసలు రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవా? దీని గురించి ఎందుకు వాళ్ళు అంత స్ట్రెచ్ చేస్తున్నారని ముందుగా ప్రజా చైతన్యం ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దాదాపు సంవత్సరంన్నర నుంచి మన కూటమి నాయకులు లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి దీనికి సంబంధించి ఏంటని అడిగారు. నాకు కూడా అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ప్రజల్ని నమ్మించి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని అంతా కూడా ఎక్కడ కూడా ప్రజలకి చేరనివ్వకుండా తప్పుడు ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి వీళ్ళేదో రాబోయే రోజుల్లో ఉద్ధరిచ్చేస్తాం, ఏదో చేసేస్తాం అని చెప్పేసి ప్రజల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆ నెక్స్ట్ మినిట్ నుంచే దాడులు మొదలెట్టేశారు. సరే, ఓకే. తర్వాత తప్పుడు కేసులు పెట్టి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడతా, ముఖ్యంగా వైసీపీ శ్రేణులందరిపైన, అదే ఓకే. చివరికి ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా అవినీతి, దుర్మార్గం, ప్రజలపైన ప్రతీకార చర్యలు ఇవన్నీ చేస్తూ దేవుణ్ణి కూడా అడ్డం పెట్టేసేసి ఈరోజు ఇంకా దాన్ని ఎపిసోడ్ల కింద కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇంత దిగజారిపోయినటువంటి రాజకీయాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులుగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించారు. ఎవరు కూడా నాకు తెలిసి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇంత దిగజారిపోయినటువంటి రాజకీయాలు అయితే చేయలే. లడ్డు వివాదాన్ని తీసుకొచ్చారు అంటే, వాళ్ళు గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ లడ్డుని తినిన వారు ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చారా? ఎవరైనా సరే బాగాలేదని చెప్పేసి ఇది అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఫస్ట్ ఏమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే జంతువుల కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్, పిగ్ ఆయిల్, పిగ్ ఫ్యాట్, బీఫ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, ఇలా అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టుగా ప్రజల్లోకి ఒక విధానాన్ని అయితే తప్పుడు ప్రచారాన్ని వాళ్ళ యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఒక విత్తనం అయితే నాటేశారు. ప్రజలు ఇంకా ఒక విధమైనటువంటి ఏంటి దేవుణ్ణి కూడా అడ్డం పెట్టేసుకుని ఇన్ని రోజులు మనం 5 సంవత్సరాలు ఎన్నోసారి తిరుమల దర్శించుకుని ఉంటాం, సేవించాం కదా, ఏంటి అని నిజంగానే చాలా వరకు నమ్మారు. కానీ అదంతా ఇప్పుడు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలైలోనే ఆ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. దాన్ని తీసుకొని వచ్చి లడ్డూ కల్తీ జరిగిందని చెప్పేసి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన మా అయోధ్యకి 1,00,000 లడ్లు పంపించాము, అందులో కల్తీ జరిగిందని చెప్పేసి పశ్చాత్తాప దీక్షలు అని చెప్పేసి కింద నుంచి పై వరకు మెట్లు కడిగేయటం, వీళ్ళు ఎంతలా చేశారంటే నిజంగా మోస్ట్ సినీ యాక్టర్స్ కూడా చేరు అంతలాగా అంత హైప్లో యాక్టింగ్ చేస్తారు. సినీ యాక్టర్గా ఆయన కూడా అంటే బాబు గారు కూడా, నేను అనేది పవన్ కళ్యాణ్ అని కాదు, బాబు గారు కూడా అంత విధంగా నటించేశారు. వాళ్ళేంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చారు, సిబిఐ రిపోర్ట్ ఏమని చెప్పారు, అందులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టంగా నివేదిక ఇచ్చారు. అయినా సరే లెక్క చేయకుండా పెద్ద పెద్ద కటౌట్లతో ప్రజల్ని ఏదో విధంగా నమ్మించాలి, ఇంకా తప్పుడు ప్రచారాలని వాళ్ళని మభ్యపెట్టాలి, ఒక విధానంలోకి తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు. కానీ నిజంగా సార్ ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, వీళ్ళు ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేస్తూ ఉన్నారా? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, ప్రజల మనోభావాల్ని అడ్డం పెట్టుకొని, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీవారి లడ్డూని ఎంతో పవిత్రంగా సేవిస్తాం, అటువంటి దాన్ని కూడా ఈరోజు రాజకీయంలోకి లాగేసి భగవంతుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగేశారంటే ఇంక వాళ్ళ చిల్లర వేషాలు ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రిపోర్ట్లు కేంద్ర నివేదిక ఇచ్చినా, మీ సిట్ మీరు నియమించినటువంటి మీ అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్పినా సరే మీరు దాన్ని పక్కన పెట్టేశారు. మీరు అరేంజ్ చేసుకున్న వాళ్ళే కదా వాళ్ళు.
సెంట్రల్ రిపోర్ట్ ఇచ్చినా సరే దాన్ని కూడా పక్కన పెట్టేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్అవుట్లు పెట్టి అంబటి రాంబాబు గారు మన దాడి జరిగిందంటే దేని గురించి సార్ అది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి లడ్డు వివాదాన్ని ఏదో కల్తీ జరిగిపోయింది మహాపాపం అని చెప్పేసి ఇంకా ఏ విధంగా అసలు అలా చేయొచ్చు సార్ అంత పబ్లిక్గా అయినా సరే అన్నిటినీ కూడా వాళ్ళు ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తూ వాళ్ళు సొంతగా నిర్మించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. కానీ భగవంతుడు అనేవాడు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికే వాళ్ళకి నాకు తెలిసి మనసులో అనిపిస్తుంది అరే ఎంత అపచారం చేశామని చెప్పేసి. నిజంగా పడే వాళ్ళైతే ఇక నుంచి అయినా సరే ఇలాంటి వివాదాలని బయటికి తీసుకొచ్చి వాళ్ళు చేసిన తప్పుకి ఇంకా క్షమాపణ లెంపకాయలు వేసుకోకుండా ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ అసెంబ్లీలో కూడా శాసన మండలిలో కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఓకే, మరి ఆ భగవంతుడే చూసుకోవాలి సార్. అయితే ఇప్పుడు తిరుమల టాపిక్లో భాగంగా గతంలో అంటే హిందువులు అంటే మాకు ఎక్కువ మనోభావాలు మేము ఎక్కువ గౌరవిస్తాం, తిరుమల పవిత్రతను మేము కాపాడుతామని చెప్తున్నాం కూటమి నాయకులు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా పృథ్వీ గారు ఉండేవాళ్ళు. అప్పుడు ఆడియో లీక్ వస్తే ఆరోపణలు వచ్చిన విత్ ఇన్ డేస్లో ఆయన ఆ పదవి నుంచి తొలగించేశారు. మరి ఇప్పుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పైన వీడియోలు వచ్చాయి, లెటర్స్ కొన్ని బయటకు వచ్చాయి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే మరి ఆయన పైన చిన్న చర్య కూడా తీసుకోకుండా ఎందుకు వాళ్ళు వెనకేసుకొస్తున్నారు? సార్ ఇప్పుడు అధికారంలో కూటమి నాయకులు ఉన్నారు, రాజ్యాంగం వాళ్ళది, పవర్ వాళ్ళది, సాక్షాత్తు దేవుణ్ణి కూడా ఇంకా టీటీడీ కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకున్న విధంగా వాళ్ళకి నచ్చిన వ్యక్తిని బీఆర్ నాయుడు గారు ఎవరండి అసలు? ఆయనకి అర్హత ఉందా? ఒక విధంగా చూసుకుంటే ఆయనకి అర్హత ఉందా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఆయన చేసేటటువంటి పనులు కావచ్చు, అంటే ఈరోజు ఆయన చేసినటువంటి దాన్ని అంటే నేను మాట్లాడడం కాదు, ఆ వీడియోలు కూడా సాక్షాత్తు అందరం చూస్తూ ఉన్నాం. అయినా సరే దాన్ని కప్పిపుచ్చుకొని మేము కాదు అక్కడ ఉన్నది ఫేక్ ఏఐ వీడియో లేదంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి ఆ లెటర్స్ చూసాం, సాక్ష్యాలు ఆధారాలతో సహా మాట్లాడుతూ ఉన్నాం. ఏదో ఊరికే చేసింది కాదు కదా. ఆయన కూడా మాట్లాడారు, మాకు ఇది 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుబంధం అని చెప్పేసి. ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉన్నా, ఇంత ట్రాన్స్పరెన్సీగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా సరే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పృథ్వీరాజ్ గారు చిన్న ఆడియో లీక్ అయితేనే ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉన్నారో మంత్రులుగా సీఎంలుగా కొనసాగుతున్నారో గగ్గోలు పెట్టేసేసి ఆయన్ని సస్పెండ్ చేసేంతవరకు పోరాటాల్లాగా ఒక ఉద్యమాల్లాగా ప్రవర్తించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దాన్ని సస్పెండ్ చేయడం, దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మీరు పెట్టిన మనిషి, అర్హత లేని మనిషి, అసలు ఈ దేవుడి గురించి ఏ రోజన్నా నాకు తెలిసి తిరుమల వెళ్ళాడో లేదో కూడా తెలియదు. దేవుడు అంటే ఒక గౌరవం లేదు, ఒక పవిత్రతగా భావించే తత్వం లేదు, అసలు కనీసం భయం లేదు. ఇవన్నీ లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు టీటీడీ చైర్మన్గా పదవి ఇవ్వటమే మహాపాపం, మహా అపచారం. మేమందరం అనుకుంటున్నాం, భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చరిత్రలో ఎన్నడూ కూడా అక్కడ ఇంతమంది జనాలు తొక్కిసలాట్లా చనిపోవటం అనేది మీరు ఏ రోజన్నా చూసారా? ఆయన అధికారంలోకి వచ్చి రాగానే అటువంటి పెద్ద మహాపాపం, మహా అపచారం అంటే లెగ్గు మహత్యం అనాలి. అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఒక చైర్మన్ పదవిలో కూర్చోబెట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కనీసం మాట్లాడడం కూడా చేతకానటువంటి వ్యక్తి, కనీసం ఇంగిత జ్ఞానంతో కూడా, అంటే పెద్ద వయసులో ఉండొచ్చు కానీ ఆయన ప్రవర్తించే విధానం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ ప్రజలు నొచ్చుకునే విధంగా, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు తప్ప ఈరోజు పెద్దరికంగా మాట్లాడే వ్యక్తిలా అయితే ఈరోజు అనిపిలా. కాబట్టి ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నా, కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా సరే అటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయవలసినటువంటి బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంది. అయినా సరే ఆయన మరి ఇంక వాళ్ళ మనిషి కదా, ఆయన నియమించిన మనిషి కదా, కాబట్టి ఈ తప్పులన్నీ వాళ్ళ కంటికి కనిపించవేమో. ప్రజలైతే ప్రతి దాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రజలకైతే నోటీస్ చేసుకుంటారు, వాళ్ళంత అమాయకులు కాదు, అంత పిచ్చివాళ్ళు కాదు. కాకపోతే మన కూటమి నాయకులందరూ కూడా భ్రమపడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా గొర్రెల మంది అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ అవకాశం వచ్చినప్పుడు దానికి తగినటువంటి విధంగా సమాధానం చెప్పడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా కూడా నేను ఇలాంటి వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తే, మీరు ఏదైతే చెప్తున్నారో సనాతన ధర్మం, హిందూ ధర్మం అని చెప్పేసి వాటిని పరిరక్షించిన వారిలాగా మీరు చరిత్రలో నిలుస్తారు. అయితే ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వగానే విజయవాడలో మెట్ల పూజ చేశారు, ఇంకో చోట ఏదో పూజ చేశారు, ఒక దీక్ష తీసుకున్నారని చెప్పి ఒక గెటప్ వేసుకున్నారు, తిరుపతిలో సభ పెట్టి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అదే సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు
తిరుమలలో అంతమంది చనిపోయినప్పుడు మాట్లాడలేదు, సింహాచలంలో అంతమంది చనిపోయినప్పుడు మాట్లాడలేదు, కాశీబుక్లో అంతమంది చనిపోయినప్పుడు మాట్లాడలేదు, టీటీడీ చైర్మన్ వీడియోస్ బయటకు వచ్చినప్పుడు మాట్లాడలేదు. ఈ మిగతా ఈ అంతప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు ఎడిపోయాడు మరి. సార్ మళ్ళీ మీరు అదే అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఆయన వన్ ఆఫ్ ద అంటే కూటమి ఏర్పడడానికే కారణం అని చెప్పేసి జన సైనికులు మాట్లాడుతూ ఉన్నారు. మరి అంత కారకుడైనటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర బాధ్యత డెప్యూటీ సీఎంగా బాధ్యతనివ్వడం జరిగింది. బాధ్యత తీసుకున్న తెల్లారి దగ్గర నుంచే ఆయన అసలు రోజుకు ఒక డ్రామా వేస్తూ ఉంటారు. ఒకసారి సనాతనిస్ట్ అంటారు, ఒకసారి సెలూన్లో ఓపెన్ చేయడానికి మోడర్నేట్గా వెళ్తూ ఉంటారు, ఇంకోసారి హెల్త్ బాగాలేదు వైరల్ ఫీవర్ అంటారు, ఒకసారి బ్రేక్ఫాస్ట్ ఏమో హైదరాబాద్లో చేస్తారు, లంచ్ ఏమో మనకి మంగళగిరి ఆఫీస్లో. ఆయన ఇష్టం అంటే ఆయనకి కావాల్సిన విధంగా ఆయన ఏదైతే ఆయన సింగిల్గా పోటీ చేసినా నాకు తెలిసి బహుశా ఇవన్నీ వచ్చేవి కాదేమో. కాబట్టి ఇప్పుడు కూటమిలోకి రావడం వల్ల ఆయనకు ఒక డిప్యూటీ సీఎంగా పదవి వచ్చింది కాబట్టి ఆ పదవిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంజాయ్ చేస్తున్నప్పుడు మరి ఇవన్నీ ఏం కనిపిస్తాయి సార్? గతంలో అంటే అధికారంలోకి వచ్చేటప్పుడు వాగ్దానాలు చేసేస్తారు, అదంతా ఎందుకు? సుగాలి ప్రీతి విషయాన్ని తీసుకోండి. మీరు చెప్పారు సనాతన ధర్మం కళ్ళ ముందు ఇన్ని కనిపిస్తున్నాయి మాట్లాడట్లేదు. అసలు ఆయన మెయిన్ చెప్పిన విధానం ఏంటి? ఆడపిల్లలకి అండగా ఉంటానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడన్నా నోరు విప్పి బయటకు వచ్చి మాట్లాడారా? ఎన్ని దారుణాలు జరిగాయి? ఎంతమంది పిల్లలని కళ్ళ ముందు ఇప్పుడు బలి అవుతా ఉన్నారు చిన్నపిల్లల మీద. మొన్న కూడా చూసాం మనం మదనపల్లిలో 6 సంవత్సరాల బాలికని. ఇన్ని దారుణాలు జరుగుతుంటే మరి డిప్యూటీ సీఎం గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా వైరల్ ఫీవర్ వచ్చిందని, ఆయనకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఏదో ఒకటి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది మంచి పద్ధతా సార్? సనాతన ధర్మం మరి చంద్రబాబు నాయుడు గారిని కాపాడడానికి, ఆయన ఏదైనా ఆయన్ని అరెస్ట్ అయినప్పుడు రోడ్డుకి అడ్డంగా పడుకోవడానికి, ఆయన్ని కాపాడడానికి మటుకి వెంటనే వేషధారణలో వచ్చేస్తారు ఆయన ప్రొటెక్ట్ చేయడానికి. ఆయన చిన్న హింట్ ఇస్తే దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి ఆయన ఆ స్క్రిప్ట్ని కంటిన్యూ చేస్తారు. సో ఆయన ఇచ్చిన బాధ్యత సక్రమంగా నెరవేరుస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి సంబంధించి ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా జన సైనికులు వీర మహిళలకు కూడా నాకు తెలిసి వాళ్ళకి న్యాయం చేయట్లేదేమో బహుశా. అందుకే కదా ఈరోజు ఆ పార్టీ నుంచి రజనీ గారు కూడా బయటికి రావడం జరిగింది. ఎందుకు వచ్చారు? కారణం ఏంటి? ఇప్పుడు ఆవిడ రావడానికి కారణం ఏంటి మనం కూడా ఆలోచించాలి కదా. మా అధ్యక్షుల వారు, మా అన్న ఏదైతే నేను నమ్మి వెళ్ళానో ప్రజలకు అండగా ఉంటారు, ఆయన నమ్మి ఏదైతే ధర్మం ఒక సిద్ధాంతాల ప్రకారం నేను వెళ్ళానో ఈరోజు అది ఆయన పాటించట్లేదు. ఈరోజు ఆయన ప్రశ్నించే గొంతు ఏమైపోయింది? ఇక్కడ అన్యాయం జరుగుతున్నా, అధర్మం జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? కాబట్టి నేను బయటకు వచ్చానని అంత క్లియర్గా ఆవిడ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అది వాస్తవమే కదా, అదేమి దాచిపెడితే దాగేది కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి చర్యలు ఏంటి, ఆయన చేసేటటువంటి ఉర్రూతలు ఏంటి, ప్రజల మీద అసలు మరీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించే వ్యక్తిలాగా, ఇంకా ఈయనే ఒంటి చేత నడిపించే వ్యక్తిలాగా ఉర్రూతలోకి పోయి ప్రతి సభల్లో కూడా నేను అది చేస్తా ఇది చేస్తా, నాకు ఒక్కసారి అధికారం వస్తే నేను చాలా చెప్పారు. అందులో 0.000.1 కూడా ఈరోజు ఏమన్నా చేస్తున్నారా? ప్రజలు ఆలోచించాలి అది. అయితే దీంతో పాటుగా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంది 11 మందే కానీ 1100 మందితో సమానం వాళ్ళు, మనం ఏం జరిగినా కానీ ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనం 15 సంవత్సరాలు కలిసికట్టుగా ఉండాలి, లేకపోతే మళ్ళీ జగన్ వచ్చేస్తాడు అనే మాటలు పదే మనం వింటూ ఉన్నాం. అంటే వాళ్ళలో ఇంకా భయం ఉందా, లేకపోతే ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది సార్. అభద్రతా భావనలోకి వెళ్ళిపోయారు అందరూ. అందుకే అదేంటంటే వాళ్ళే ఆల్ ఈజ్ విల్ అని చెప్పేసి నాయకులందరూ కూడా అసెంబ్లీలో కానీ మరి హోమ్ మినిస్టర్ గారు కూడా పదే జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించి మాట్లాడటం, ఎలా పడితే అలా మాట్లాడటం, రచ్చగొట్టి మాట్లాడటం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా మొన్న ఆయన నోటితోనే విన్నాం కదా, అసెంబ్లీలో మాట్లాడారు 11 మంది ఉన్నా 1100 మందితో సమానం. అంటే అలా మాట్లాడుతున్నారంటే మరి ఆ 11 మంది ఉంటేనే ఆ రేంజ్ ఏంటనేది ఈరోజు మీ నోటితో మీరే చెప్తా ఉన్నారు కదా, మీరే చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? నిజంగా వాళ్ళలో భయం స్టార్ట్ అయింది కాబట్టే ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నామో ఏంటనేది కూడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉన్నారు. కనీసం బ్యాలెన్స్ కూడా లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి సార్. ఏ రోజన్నా ప్రజలకు ఉపయోగపడేది ఏ రోజన్నా ఒక్క టాపిక్ అన్నా నడిచిందా? ఆవిడ అనిత గారైతే మరి హోమ్ మినిస్టర్, ఒక మహిళా హోమ్ మినిస్టర్, ఒక దళిత మహిళ అయి ఉండి గతంలో ఏదేదో మాట్లాడేశారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? కులాల గురించి, మతాల గురించి. ఈరోజు ఎక్కడ చూసినా కులాలు మతాలు విద్వేషాలను చెలరేగిస్తూ ఉన్నారు.
రెడ్డి అంటారు, చౌదరి అంటారు, ఏదో ఫేక్ ఐడీలు తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు. అది ప్రజలకు ఇంపార్టెంటా? ప్రజలకు అవసరమైన సబ్జెక్ట్ అది? అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఏమొస్తుంది? బడ్జెట్ ఏం రిలీజ్ చేస్తారు, ఎంత రిలీజ్ చేస్తారు, మీరు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఇప్పటికీ ఫుల్ఫిల్ చేయాల. ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? ఇప్పటికీ దాని గురించి మాట్లాడే ఇది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే రపారపాని ఎవరో కార్యకర్త కత్తి పట్టుకున్నాడా, కోడిని కోసారా, కేసులు పెట్టామా, లేదంటే దళితుల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని పోలీసు వారు నడిపించకుండా కాళ్ళ మీద తొక్కి మరీ కొడుతున్నామా, నడి రోడ్డు పైన నరుకుతున్నా సరే వాటి గురించి కూడా మాట్లాడేది లేదు అసెంబ్లీలో. పవన్ కళ్యాణ్ గారేమో మరి అయితే 33,000 మంది మహిళలు గతంలో తప్పిపోయారు, మిస్ అయిపోయారని చెప్పిన వ్యక్తి ఈరోజు దాని గురించి కూడా అసెంబ్లీలో ప్రస్తావన చేయట్లా. ఈరోజు చెప్పొచ్చు కదా, అసెంబ్లీలో 3 సార్లు జరిగాయి కదా, 33,000 మంది గతంలో తప్పిపోయారు, మేము ఇదిగో మా కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 20 నెలలు వస్తూ ఉంది, మేము కనీసం ఒక 10 మందిని ఇదిగో వెనక్కి తీసుకొచ్చాం, వాళ్ళ ఆచూకీ కనుక్కున్నామని చెప్పేసి చెప్పాలిగా ప్రజలకి. ఎవరు చెప్తున్నారు సార్? సమాధానాలు లేవు. అభివృద్ధి, అమరావతి గురించి పోరాటాలు చేస్తారు. ఈరోజు అమరావతి రైతులకి ఏం చేస్తున్నారు? భూములు ఇచ్చిన రైతులకి ఏం చేస్తున్నారు? అసలు అభివృద్ధి ఎక్కడి దాకా వచ్చింది? అభివృద్ధి లేదంటున్నారు మీరేమో. ఒక పక్కన ముఖ్యమంత్రి గారేమో దాదాపు 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం రాష్ట్రంలో, బహుశా ప్రపంచంలో ఎక్కడ లేని రికార్డు ఇది, మేము 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. చెప్తారులేండి, గతంలో కూడా ఎక్కడో చెప్పారు 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం లోకేష్ బాబు గారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసాం లోకేష్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక నివేదిక ప్రకారం వాళ్ళు మేము 6 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. అదే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు 5 లక్షలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇద్దరిలో ఎవరిది కరెక్ట్? సరే, ఇద్దరిలో ఏదో ఒక మిస్కమ్యూనికేషన్ జరిగింది, లేకపోతే ముందుగా 5.5 లక్షలు మళ్ళీ ఇచ్చేసారేమో. సరే అయింది అనుకోండి. ఇప్పుడు 6 లక్షలు ఎందులో ఇచ్చారు మీరు? ఏ రంగాల్లో ఇచ్చారు? టీచర్స్కి ఇచ్చారా, లేకపోతే ఏదన్నా కంపెనీస్లో అలాట్ చేశారా? ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ చెప్పాలి కదా. 6 లక్షల మంది ఉద్యోగాలకి ఇచ్చేసామంటే ఎక్కడ? అందులో నియామక పత్రాలు ఎంతమందికి ఇవన్నీ చెప్పాలి కదా. ఎవరెవరికి ఎంత ఇచ్చాం ఏంటనేది ఉండాలి కదా. నోటికి ఏదొస్తే ఇప్పుడు రాష్ట్రం అప్పింత అని చెప్పేసి 14 లక్షల కోట్లు అని చెప్పేసి ప్రచారం చేసినట్టుగా ఉంటుంది వీళ్ళు చేసే పనులన్నీ కూడా. అంతే కదా. నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఈరోజు 6 లక్షలు ఇచ్చామన్నారు. 6 లక్షలు ఎవరెవరికి ఇచ్చారో చెప్పండి. అవేమి ఉండవు, ఏదో చెప్పేస్తారు సార్. ఇది ఎంత కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతున్నాయి. వీళ్ళు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు, సంక్షేమ పథకాలు చూపించి ఏ విధంగా మభ్యపెడుతున్నారు, అభివృద్ధి పేరుతో, అమరావతి పేరుతో రైతుల్ని మళ్ళీ 2వ విడత భూములు కావాలని చెప్పేసి ఏ విధంగా దోపిడీకి దిగబడతా ఉన్నారో అవన్నీ కూడా రైతులు కూడా ఇప్పుడు ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఓకే, అయితే దీంతో పాటుగా మనం చూస్తే అద్భుతమైన పరిపాలన చేస్తున్నామని చెప్తున్నారు. గతంలో అంతా డిస్ట్రాక్షన్ జరిగింది, ఇప్పుడు మేము అసలు సుపరిపాలన చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ 21 నెలల్లోనే భూములు అలాట్ చేసిన కంపెనీలు కూడా, కోకోకోలా లాంటి కంపెనీలు, చాలా కంపెనీలు, దాదాపు రాష్ట్రంలో 6,000 కోట్లు పెట్టుబడి పెట్టిన కంపెనీలు ఇక్కడ ఉండలేము మేము అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే 21 నెలల్లోనే కంపెనీలు పారిపోయేంత పరిస్థితి రావడానికి ఎవరు కారణం అంటారు? ఏ కారణాలు, ఏ అంశాలు అలా ఉండొచ్చు అంటారు? అంశాలంటే వీళ్ళే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తుంది ఎవరు? ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు స్వయాన. మళ్ళీ పెట్టుబడులు కావాలని చెప్పేసి ఎవరు వెళ్తున్నారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు పెట్టుబడిదారులు ఏ విధంగా వస్తారు? ప్లస్ అక్కడికి వచ్చిన తర్వాత భూమి, వాతావరణం అన్నీ అనుకూలంగా ఉన్నాయని అన్ని పరిశీలించుకునే కదా పెట్టుబడులు పెట్టేది. మరి అమరావతి భూములు ఏ విధంగా ఉన్నాయి, ఆ సాయిల్ ఏ విధంగా ఉంటుంది? 3 పంటలు, సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని తీసుకొచ్చి మీరు డెవలప్ చేస్తానంటే ఏ విధంగా? ఆ భూమి తవ్వే కొద్దీ నీరు ఊరుతూ ఉంటుంది. అంటే కృష్ణా రివర్కి దగ్గర ఉంటుంది. పెద్ద పెద్ద కట్టడాలకి, పెద్ద పెద్ద భవనాలకి అది సూటబుల్ కాదు. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్పేసి వెళ్తూ ఉన్నారు. కానీ అక్కడే కావాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారి మట్టికి గట్టిగా భీష్మించుకొని కూర్చున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. అభివృద్ధి చేస్తే మంచిదే, మేము కూడా చెప్పుకోవడానికి మాకు ఒక రాజధాని ఉంది అని చెప్పేసి మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం. చేస్తే మంచిదే, కానీ అది అసంభవం అనేది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే 30 సంవత్సరాలు పడుతుందని మీరే చెప్తున్నారు. 30 సంవత్సరాల దాకా రాజధాని అంటే అదేమన్నా చిన్న విషయమా సార్? కాబట్టి పెట్టుబడిదారులు రావాలన్నా చేయాలన్నా మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బట్టి మీరే చెప్పుకుంటున్నారు. మీరే టంకా బజా చేస్తున్నారు ఏమని, మా పరిస్థితి బాగాలేదు, మేము అప్పుల్లో ఉన్నాం, 14 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం అంటే అప్పుల్లో ఉన్న వాళ్ళకి ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు సార్? లేదు కదా. అవును. అయితే దీంతో పాటుగా ప్రధానంగా ఏపీలో ఒక వార్త హల్చల్ చేస్తుంది ఈ మధ్య. తొందరలో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు,
రాష్ట్రానికి లోకేష్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అనేది. రాష్ట్రానికి లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మంత్రిగా ఉంటేనే సకల శాఖ విధ్వంస మంత్రి అనొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రి ఏదైతే ఉందో అది తప్ప అన్నీ చేసేస్తున్నారు. ఇప్పుడు ఉన్నదాన్నే సరిగా ఇంప్లిమెంట్ చేయక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కనీసం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, పిల్లలకి వాళ్ళకి భోజన వసతులు కానీ అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ ఏ విధంగా ఉన్నాయి దానినే సరిగ్గా పట్టించుకోలేనప్పుడు ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం ఉద్ధరిస్తారు, ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా సరే చేసింది ఏమీ లేదు. పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ, అది తప్ప ఏమీ లేదు. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల్లో 50 సంవత్సరాల అనుభవం ఇంకో 4-5 నెలలు గడిస్తే ఈ 50 సంవత్సరాల అనుభవంలో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆయన సొంతగా ఒక్క సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చారా? ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క సంక్షేమ పథకాన్ని ఆయన సొంతగా ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారా? అదొకటి చెప్పండి. మా అమ్మగారు తీసుకొచ్చిందో లేదంటే వేరే పార్టీ వాళ్ళు ఇప్పుడు మా జగనన్న తీసుకొచ్చినటువంటి అమ్మ ఒడిని తల్లికి వందనం అని చెప్పేసి మార్చారు. అలా చాలా సంక్షేమ పథకాలు వీళ్ళకి అనుగుణంగా మార్చేసేసి చెరిపేసేసి దిశ యాప్ని శక్తి యాప్గా పేర్లు మార్చుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వీళ్ళకంటూ ఒక ఆలోచన విధానం ప్రజల పట్ల, ప్రజలకి ఇది చేస్తే బాగుంటుంది, ప్రజలకి మన అందుబాటులో ఉండి వాళ్ళకున్న సమస్యల్ని మనం ఏ విధంగా దాన్ని నివృత్తి చేయగలమనే ఆలోచనతో వెళ్ళే నాయకుడు ఎప్పుడైనా సరే ఆలోచిస్తారు. మరి ఆలోచన లేదు కాబట్టి బాబు గారు ఒకవేళ కేంద్రంలోకి వెళ్ళినా సరే, ఆయన ఎక్కడున్నా సరే ఒరిగేదేం లేదు. కానీ చెప్పుకోవడం హైదరాబాద్ని నేనే మొత్తం డెవలప్ చేశాను, తెలంగాణ అంతా నేనే నడిపించేసాను అని చెప్పేసి అంటారు. ఏదో ఒకటి అలా చేసుంటారేమో, మొత్తం ఆయన కాదు కదా. అది ఎవరిని అడిగినా చెప్తారు, హైదరాబాద్ వాసులను అడిగినా చెప్పేస్తారు. మరి ఈరోజు ఆయన గొప్పగా చెప్పేసుకుంటున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ప్రజలందరికీ తెలుసు కదా. మరి లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండి సీఎం అయ్యి ఏం చేస్తారు సార్? అది ఒకవేళ ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుతాం కదా, లోకేష్ సీఎం అయితే పాపం మరి పార్టీ నమ్ముకొని ఉన్నారు, పార్టీని నేనే గెలిపించాను, నా వల్లే గెలిచిందని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? లోకేష్ కింద కూడా డిప్యూటీ సీఎం గానే ఆయన ఇంకా మరి అంతే కదా సార్. మరి ఏమి డిఫరెన్స్ ఏముంటుంది? పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలిసి ఆయన డిప్యూటీ సీఎంగానే ఎక్కువని వాళ్ళు అనుకుంటున్నారు అనేది కొన్ని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు. కానీ ఏదైతే ఏమైంది సార్, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయినా, ఇలా మినిస్టర్ అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా రాష్ట్ర ఖజానాల నుంచి వాళ్ళకి రాజభోగాలు అనుభవించే విధంగా ప్రజల సొమ్ముని, ప్రజలు పే చేసేటటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చేటటువంటి ఆదాయాన్ని అంతా కూడా వీళ్ళు చక్కగా వీళ్ళ పర్సనల్ ఖర్చులకు బాగా ఉపయోగించుకుంటున్నారుగా. మరి ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి, ఈ స్టేట్ ముఖ్యమంత్రి, ఆయన హెలికాప్టర్లో ఆయనకంటే ఒక హెలిప్యాడ్ తిరుగుతారు, బాగుంటుంది. మరి ఈరోజు మంత్రి గారు తిరుగుతున్నారు, డిప్యూటీ సీఎం గారు తిరుగుతున్నారు, ఒకళ్ళకి ముగ్గురు. అంటే వీళ్ళు మంత్రి, డిప్యూటీ సీఎం అని చెప్పడానికి లేదు. నాకు తెలిసి ముగ్గురు సీఎంలే. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నట్టుగా 3 రాజధానులు అన్నారంటే దాంట్లో గొప్ప ఆలోచన ఉంది. మరి ఈరోజు భారం ఆర్థిక వ్యవస్థ బాగాలేదంటూనే ప్రజల సొమ్ముని ఖాళీ చేస్తూ ఒక్క ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం గారిని ఏదో ఆయన్ని ఆనందపరుస్తా, ఆయనకి సకల సౌకర్యాలు ఇస్తూ ఉంటే కొంచెం ఇంకొక 15 సంవత్సరాలు వీళ్ళ జర్నీ, ఆయన చెప్తున్నారు కదా ఇంకో 20 సంవత్సరాలు మేము కలిసి కూటమిగా ఉంటామని. మరి ఆయన ఆ విధంగా చేయకపోతే పాపం మరి హట్ అవుతారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో అందుకనే ఈరోజు మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి 3 ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఓకే, మీరేమో అసలు రాష్ట్రంలో ఏం జరగట్లేదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో మేము చెప్పిన సూపర్ 6 మొత్తం అమలు అయిపోయినాయి, అసలు ఫ్రీ బస్సులు, జనాలకు అన్ని పథకాలు. అది ఎప్పుడు అయిపోయింది సార్? అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అన్ని ఇంప్లిమెంట్ చేసేసారు. మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ముద్ర వాళ్ళే వేసుకున్నారు. పెద్ద పెద్ద సభలు పెట్టేశారు. దాన్ని ఏమిటి విజయోత్సవ సభలు కూడా నిర్వహించేశారు. ఎప్పుడు అయిపోయింది? అది అయిపోయి కూడా సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు చెప్తారండి మీరు. పడుతున్నాయి మరి అందరికి డబ్బులు? ప్రజలకు తెలియాలి. ఇంకా చేయని సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి కదా. నిరుద్యోగ భృతి, మహిళలకి ఇస్తానన్నటువంటి 3000, బీసీలకి ఇస్తానన్నటువంటి 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీలకి 3000 పెన్షన్ కింద ఇస్తానని చెప్పారు, అది లేదు. మరి ఉద్యోగాలు అన్నారు, అది లేదు. జాబ్ క్యాలెండర్ చెప్పారు సంవత్సరానికి ప్రతి జనవరిలో చేస్తామని, అది లేదు. ఏం చేస్తారు సార్? కానీ అన్నీ అయిపోయినాయి. దానికి కూడా మళ్ళీ ఒక హెచ్చరిక కూడా అన్నారు, నేను అన్నీ కంప్లీట్ చేశాను, ఎవరైనా మాట్లాడితే నాలిక అనబోయి నాలిక మందం అన్నట్టుగా దాన్ని మళ్ళీ కవర్ చేసుకున్నారు బాబు గారు. మీరు పరిశీలించండి. అంటే
వీళ్ళే మంచి ప్రభుత్వం అని చెప్తారు, వీళ్ళే ఇచ్చేస్తామని చెప్తారు. అది ఓన్లీ మాటల వరకే, చేతల వరకు రాదు. ఎప్పుడు వస్తుంది అంటే లాస్ట్ ఇంకా ఎలక్షన్స్ ఒక 6 నెలల్లో ఎలక్షన్ కూడా వస్తుందనగా అప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ గబగబా ఇంప్లిమెంట్ చేసేసి అకౌంట్లో డబ్బులు వేసేసి మళ్ళీ ప్రజలకి సేమ్ ఎపిసోడ్ అన్నమాట. ఓకే. దీంతో పాటుగా నిన్న కొత్త నినాదం తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. గతంలో ఏమో ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనేటోళ్ళు, ఇప్పుడు ఒకరొద్దు ముగ్గురు ముద్దు అంటున్నారు. పైగా ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ కన్న వాళ్ళకి 25,000 చొప్పున ప్రోత్సాహం కూడా ఇస్తామని చెప్తున్నారు. మనకి 25,000కి పిల్లలకి ఎల్కేజీ అడ్మిషన్ దొరికే పరిస్థితే లేదు. అవును, మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం, రాష్ట్రంలో సరైన విద్యా వ్యవస్థ లేదు, అవును, సరైన వైద్యం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి లేదు. మరి కనబోయే పిల్లలకి ఉద్యోగాలు, స్కూల్స్ ఇవన్నీ ఎట్లా చేస్తారు వీళ్ళు? మాటదేముంది సార్, చెప్పేయడమే కదా. ఇప్పుడు ముగ్గురిని కనేయండి అని చెప్తారు, ఆయనదేం పోతుంది? ఆయనది పోయేదేముంది? ఆయనేమో ఒక్కరినే కనొచ్చు, వాళ్ళ అబ్బాయి ఏమో ఒక్కరినే కనొచ్చు, కానీ ప్రజల మటుకి ఇద్దరు ముగ్గురు కనేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే 25,000 కోసం పిల్లల్ని కానీ సంవత్సరానికి 25,000 కోసం వాళ్ళకి అయ్యే ఖర్చు ఇప్పుడు లక్షల్లో ఉంటుంది. ఒక పిల్లవాడిని పెంచాలన్నా, ఒక ఆడపిల్లని పెంచాలన్నా ఎల్కేజీలో కూడా 25,000 ఎవరు కూడా తీసుకోవట్లే. అటువంటి పరిస్థితుల్లో ఈయనదేం పోయింది చెప్తారు అట్లా, కానీ అది ఎవరు ఆలోచించాలి? మనం. దానికి ముందు ఎన్నికల ముందు కూడా తల్లికి వందనం అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఒకళ్ళు ఇద్దరికి ఇస్తే మేము ఎంతమంది ఉంటే మీరు ముగ్గురు అయితే ముగ్గురు, 10 మందికి ఉంటే 10 మందికి 25,000 అన్నారు. ఇప్పుడు ఆ ముందు ఆ హామీ గురించి చెప్పండి. ముగ్గురున్న పిల్లలకి ఎంతవరకు వాళ్ళు దాదాపు ఇప్పుడు వచ్చి 21 నెలలు 2 సంవత్సరాలు 2 విడతలుగా అకౌంట్లకి జమ అయినాయా? ఎంతమంది పిల్లలు ఉంటే ఇప్పుడు ఇంట్లో ముగ్గురున్న వాళ్ళకి మరి 2 సంవత్సరాలుగా రావాల్సిన అమౌంట్ అంతా కూడా వచ్చిందా లేదా? దానికి సమాధానం చెప్పండి. తర్వాత ఈయన ఇచ్చేది ఇవన్నీ దేవుడు ఎరుగానే ఆయన సంగతి. ఇవన్నీ కూడా ప్రజల్ని భ్రమంలోకి దింపడానికి ఏదో విధంగా డైవర్షన్ చేయాలి. మేడం, మీరు ఎక్కువగా ప్రజల్లో ఉండుంటారు, ప్రజల్లో తిరుగుతూ ఉంటారు. సో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పరిపాలనని, ఈ 21 నెలల్లో కూటమి పరిపాలన గురించి ప్రజల స్పందన ఎలా ఉంటుంది? 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ డిఫరెన్సెస్ ఎంత ఉందనేది ఒకసారి గమనించుకోవాలి. 40% మాకు ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళకి 49%, డిఫరెన్సెస్ 9%. ఆ 9% ఎలా వచ్చింది సార్? ముగ్గురు కలిసి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ, జనసేన, టీడీపీ మెయిన్ పార్టీస్ అన్నీ కూడా, ఇంకేం లేవు ఏపీలో, ఇంకా చెప్పుకోవడానికి కూడా ఇంకేం లేవు. ఉన్న పార్టీలన్నీ జతకట్టేసేసి కూటమిగా ఏర్పడి ఒక్కడిని ఓడించడానికి ఇంత చేస్తే వాళ్ళకి వచ్చింది ఎంత? 9%. వాళ్ళకి మాకు ఒక 20 lakhs ఏమో ఓట్లు తేడా వచ్చింది. అంతకు మించి ఏం లేదు కదా. మీరు విడిగా పోటీ చేసి ఒకసారి మీ సత్తా ఏంటో చూపించుకుంటే తెలుస్తుంది. జనాల స్పందన అంటే పరిపాలన విషయంలో అదే సార్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ 40% ఓట్ బ్యాంకింగ్ ఉందంటే జనాలు ఏ విధంగా నమ్మి వేశారు? ఆ స్పందన ఉంటేనే కదా అక్కడ దాకా వచ్చింది. ఆ స్పందన అనేది లేకపోతే 40% ఓట్ బ్యాంకింగ్ ఎందుకు ఉంటుంది మాకు? ప్రజలు ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎవరైతే వినియోగదారులు, అంటే సంక్షేమ పథకాలు కానీ ఎవరైతే దాన్ని తీసుకున్నారో వాళ్ళందరికీ తెలిసి గుండెల మీద చేసుకొని చెప్తారు, జగన్ అన్న మాకు మంచి చేశారు. బిలో పవర్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి వల్ల బాగుపడ్డారు. కడుపు నిండా 3 పూట్ల అన్నం తిన్నారు. గతంలో ఎలా ఉన్నారో తెలియదు కానీ సార్, జగన్ గారు వచ్చిన తర్వాత చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి షూస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, బుక్స్, వాళ్ళకి మంచి పోషక ఆహారం ఉండాలని చెప్పేసి పౌష్టికమైనటువంటి ఒక టైం టేబుల్ ప్రకారం ఈరోజు ఇది పెట్టాలి, చిక్కీ పెట్టాలి, ఎగ్ పెట్టాలి అని పిల్లల్ని అంత సిస్టమేటిక్గా సొంత మన ఇంట్లో పిల్లల్ని చూసుకున్నట్టుగా పిల్లల్ని ఆ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావటం కానీ, తల్లులకి అమ్మఒడి అని చెప్పేసి వాళ్ళకి భారం లేకుండా ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే, అలాగే పేదవారికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం, 30 లక్షల స్థలాల్ని ఇచ్చి, అలాగే 20 లక్షల ఇల్లుని పూర్తి చేసి వాళ్ళకి పేదలకు ఇవ్వడం, మరి ఇవన్నీ పనులు కాదా? ఇవన్నీ మంచి కదా? ఇవన్నీ బిలో పవర్టీలో ఉన్నటువంటి పేదలకే కదా చేసింది. మరి వాళ్ళందరూ ఓట్లు వేయబట్టే కదా 40% దాకా వచ్చింది. కాబట్టి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు, అంటే రాజశేఖర్ రెడ్డి గారు తప్ప, ఎన్టీ రామారావు గారు తప్ప, నేను చెప్తున్నా, ఇప్పటి వరకు పేదల గురించి ఆలోచించిన నాయకుడు కానీ వితిన్ షార్ట్ టైంలో ఇంత బాగా డెవలప్ చేసి, ఇంత బాగా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు చెప్పినట్టుగా 90% ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో నో డౌట్. ఎందుకంటే అవన్నీ చెయ్యబట్టే, ప్రజల్లో అభిమానం ఉంది కాబట్టే
ఈరోజు ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇంత కుట్రలు చేసినా సరే, అవును. ముగ్గురు కలిసి వచ్చినా సరే, మరి ఈవీఎం ట్యాంపరింగ్లు అని చెప్పేసి కేంద్రంలో కూడా దాని గురించి పెద్ద పెద్ద పరిశీలకులు కూడా దాని మీద నివేదికలు ఇస్తూనే ఉన్నారు. మరి అది భగవంతుడికి తెలియాలి ట్యాంపరింగ్ జరిగిందా లేదా అన్నది. అవన్నీ చూసుకున్నప్పటికీ కూడా జగన్ గారికి 40% వచ్చిందంటే మరి మీరు ఒకసారి ఆలోచించాలి ఏ విధంగా ప్రజల్లో ఆదరణ ఉంది అనేది. మరి ఈ 20 నెలలుగా చూసుకుంటే, మరి ఈ 20 నెలలుగా దాదాపు అవినీతి, దుర్మార్గం, ఎంతసేపటికి వాళ్ళు ఫోకస్ అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము రచించాము. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో నేముల ప్రకారం ఎవరెవరిని, ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని, ఉన్న వాళ్ళందరినీ కూడా మెయిన్ వాళ్ళందరినీ కూడా మనం ఇబ్బంది పెట్టాలి, పైశాచికంగా ఆనందం పొందాలి, ఎక్కడ కూడా జైళ్ళు ఖాళీ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తల దగ్గర నుంచి ఒక్కొక్కరి మీద 20-30 కేసులు పెట్టి రాష్ట్రం అంతా తిప్పాలి. ఈ టార్గెట్తోనే పనిచేస్తున్నారు తప్ప సంక్షేమాలు కానీ, అభివృద్ధి కానీ, ప్రజల గురించి కానీ ఆలోచించట్లా. ఆడపిల్లల పైన దాడులు జరుగుతూ ఉన్నా సరే ఆవిడ గారైతే హోమ్ మినిస్టర్ గారు మరి ఆడపిల్లల గురించి ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ఇది ప్రజలనే అడుగుతున్నా నేను స్ట్రైట్గా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హోమ్ మినిస్టర్గా ఒక మహిళా బాధ్యతరాలు అంటే బాధ్యతాయుతంగా ఆవిడ ఏం మాట్లాడాలి? ఎక్కడైనా సరే ఈరోజు ఈ నేరం జరిగింది, దీనికి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని చెప్పేసి వాళ్ళకి ఏం చర్యలు తీసుకున్నారనేది అని కూడా చెప్పాలి. చెప్తే రెండో వాడు భయపడతాడు చేయకుండా. ఒక పక్కనేమో డ్రగ్స్ని మొత్తం కూడా గాంజాయిని మేము నిర్మూలించేస్తున్నాం, మాకు స్పెషల్ టీం ఉంది, అసలు ఎక్కడా కూడా లేదు, దాన్ని పూర్తిగా నిర్మూలించేసామని చెప్పేసి ఆవిడే చెప్తున్నారు. మళ్ళీ ఇంకో పక్కనేమో గంజాయి తాగి ఇలాంటి అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పేసి ఆవిడే చెప్తున్నారు. ఏది కరెక్టు, ఏది వాస్తవం? ఏం చేస్తున్నారు మీరు? మీకు ఇచ్చే బాధ్యత మీరు చేస్తున్నారా? విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఆయన బాధ్యత ఆయన చేస్తున్నారా? ఇక్కడ ఇంతమంది మంత్రులు ఉన్నారు, మీరు ఎవరైనా సరే మీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా? ప్రజలు ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వాగ్దానాలు ఇచ్చేశారు, ఆయన తప్పించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం గారు వాగ్దానాలు ఇచ్చేశారు, కనీస సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా ఆయన న్యాయం చేయకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇంకేం చేస్తున్నట్టు 20 నెలల్లో ఏం చేస్తున్నారు? వాళ్ళ పార్టీ వాళ్ళకి, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకి ప్రయోజనం చేకూర్చే విధంగా అవినీతికి పాల్పడండి, లిక్కర్ మాఫియా చేయండి, జేబులు నింపుకోండి, దండుకోండి ప్రజల దగ్గర నుంచి అని చెప్పేసి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరికీ కూడా ఈరోజు న్యాయం జరగట్లేదు. సామాన్య ప్రజలకు అస్సలు న్యాయం జరగట్లేదు. ఓకే మేడం, ఫైనల్గా అంటే 40% ఓటింగ్ వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటమి. సో ఈ ఓటమి నుంచి వైఎస్ఆర్సీపీ ఎలా ఎదుగుతుంది? కొంత క్యాడర్ కొంత స్తబ్దుగా ఉన్నట్టు కనిపిస్తుంది, లీడర్స్ కొంచెం ఇనాక్టివ్గా కనిపిస్తుంది. అంటే కార్యక్రమాలు ఏం చేసినా జగన్ గారు ఒక్కలే చేసినట్టు కనపడుతుంది. అంటే వైఎస్ఆర్సీపీలో కొంత ఒక స్లో డౌన్ అవుతుందా, మళ్ళీ గెయిన్ అవడానికి మళ్ళీ అధికారం దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అది అంతా కూడా మీరు చెప్పేది ఎలా ఉందంటే, కానీ మీరు చెప్పే విధానంలో గెయిన్ అవుతుందా అంటున్నారు. ఆల్రెడీ గెయిన్ అయిందని మేము అనుకుంటున్నాం. ఓకే, నేతలందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. సార్ ఇప్పుడు నేతల్ని టార్గెట్ ప్రకారం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరెస్ట్ చేస్తా, 3 నెలలు 6 నెలలు 5 నెలలు ఎంపీలని, ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని అందరినీ కూడా టార్గెట్ చేసేసి జైల్లో పెడతా ఉంటే యాక్టివ్గా ఎలా వస్తారండి బయటకి? ఉన్నవాళ్లే కదా వచ్చేది. ఒకేసారి ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారో చూశారు కదా మీరు. అయినా సరే ఎక్కడన్నా తగ్గామా? అయినా సరే ఎక్కడన్నా కార్యక్రమాలు చేయకుండా ఉన్నామా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే చాలా స్ట్రెంగ్త్ ఆన్ అయింది. మాది స్ట్రెంగ్త్ ఆన్ అయ్యి రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ అవినీతికి, దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నారో తగినటువంటి గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేమే కాదు, ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ అవకాశం ఇస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే సత్తా ఏంటనేది కూడా బయటకు వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.